హాయ్ ఆల్. ఈరోజే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసాం. ఇది మన ఫస్ట్ వీడియో. మీ బ్లెస్సింగ్స్ మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో. ఇంకా మేమైతే గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. ఈ గుడి అయితే ఎక్కడో లేదు, మౌని వాళ్ళ ఇంటి దగ్గరలోనే కొండపైన ఉందన్నమాట, దుర్గమ్మ వారి గుడి. తనైతే ఎప్పుడు గుడికి వెళ్దు, ఇప్పుడే ఫస్ట్ టైం అనుకుంటా తను కూడా రావడం. మేమైతే ఇంకా గుడికి వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుడి ప్రత్యేకతల కోసం చాలా రకాలుగా చెప్పారనమాట. అమ్మవారు చాలా ప్రత్యేకమైన అమ్మవారు అని చెప్పి. పైకి వెళ్ళాక ఇంకా మౌని అయితే ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. ఇద్దరికి ఫుల్గా నవ్వొచ్చేసింది. ఫస్ట్ టైం వీడియోస్ తీసుకోవడం కదా, మౌని అయితే ఇంకా నవ్వేసింది అనమాట. ఇంకా గుడికి ఇరువైపులా ఒకవైపు ఆంజనేయ స్వామి విగ్రహం, మరోవైపు విఘ్నేశ్వరుడి విగ్రహం ప్రతిష్ఠించారు. ఇవి చాలా అందంగా రూపొందించారనమాట. ఇంకా తర్వాత నేనైతే ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాను. మౌని వీడియో తీస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా క్యూరియాసిటీగా చూస్తున్నారు ఏం చేస్తున్నారని చెప్పి వీళ్ళు వీడియోస్ తీసుకుంటుంటే. ఇంకా నేను వీడియో చండాలంగా వచ్చిందని చెప్పి మౌనిని తిట్టాను అనుకోండి, అది రెండో విషయం. ఇంకా నా పక్క నుంచి ఒక చిన్న పిల్లాడు వెళ్ళిపోతాడు చూడండి, వాళ్ళు పెదరాయిడ్లో నడుచుకుంటూ భుజం ఎగరేసుకుంటూ మరీ వెళ్ళిపోతున్నాడు. నేనైతే ప్రదక్షిణలు పూర్తయ్యాక ఇంకా వినాయకుడి దర్శనం కోసం అయితే వచ్చేసాను. ఏ పనైనా నిర్విఘ్నంగా జరగాలంటే మొదట విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలని చెప్తూ ఉంటారు కదా మన పెద్దలు. అందుకని చెప్పి నేను విఘ్నేశ్వరుని అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చేసాను. ఇంకా నేనైతే పూజ చేస్తున్నాను, మౌని వీడియో తీస్తుంది. తను వీడియో తీస్తుంటే నేనైతే వద్దని చెప్పాను, బాగోదు అని చెప్తే ఏం పర్లేదులే అని చెప్పి తీసేస్తుంది తనైతే. మా పక్కనే పంతులు గారు కూడా ఉన్నారు, బట్ తనైతే వీడియోలో పడలేదు, అది రెండో విషయాలండి. ఇంకా నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక తను పూజ చేయడం మొదలు పెడుతుందనమాట. ఇంకా తను మొదలు పెట్టేసింది పూజ. అక్కడ ఏదో సర్దేస్తుంది, మందార పువ్వులు అవి ఇవి. ఇంకా తను కూడా నమస్కారం చేసుకుంది విఘ్నేశ్వరుడికి. ఇంకా ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మేమైతే గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. నేను గుడిలోకి వెళ్తుంటే మౌని అయితే వీడియో తీస్తుంది. ఇక్కడ చాలామంది ఉన్నారు, చిన్నలు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇక్కడ పండగ వాతావరణంలో ఉంది. ఆ రోజు చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పి చాలామంది వచ్చారనమాట. వస్తే ఇంకా ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడైతే పూజ సామాగ్రి అంతా తీసుకొని ఉన్నారనమాట. ఇంకా మౌనిని అయితే గంట కొట్టడానికి పంపించాను, బట్ తనకు అది కూడా చేత కాలేదు, దానికి కూడా నేను తిట్టేశాను. ఇక్కడ అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు. ప్రత్యేకమైన అమ్మవారు, కోరికలు తీర్చే అమ్మవారు అని చెప్పి చాలామంది గుడికి వస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే పంతులైతే లేరు, పంతులు గారు బయట ఉన్నారు. ఇందాక వీడియో తీసినప్పుడు చెప్పుకున్నాం కదా, ఇప్పుడైతే అతను వచ్చి మంత్రాలు అయితే మొదలు పెడతారు. ఇక్కడ అయితే ఒక చిన్న పిల్లవాడు కనిపించాడు. వాడైతే చాలా క్యూట్గా అరటిపండు తింటున్నాడు. వాళ్ళ అక్క ఏమో మరి తెలియదు కానీ తనైతే చూసి ఆ పిల్లని పక్క లాగేస్తుంది, వీళ్ళు ఏదో చేస్తున్నారు అన్నట్టు. మేము వీడియో తీస్తుంటే అరే మనకు వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో చూడు ఏదో చేసేస్తున్నారు అనేసి మాకు చెప్పుకుంటూ వాడిని లాగేస్తుంది. చాలా క్యూట్గా ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే వీడియోలో మాకన్నా బాగా వాళ్ళే పడ్డారు. చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఎంత బాగా చూస్తున్నారో మీరు కూడా చూడండి. వీడు చూడండి ఇంకా భలే చూస్తాడు, అక్కడ క్యూట్ ఎక్స్ప్రెషన్తో తిరిగి మళ్ళీ చూస్తున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందా అన్నట్టు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంట. ఇదైతే గుడి బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది, చుట్టూన గుడికి వెనుక వైపు అయితే ఇలా ఉంటుంది అనమాట. మేమైతే ఇంకా దర్శనం అయిపోయాక కిందకు వచ్చేస్తున్నాం. ఇక్కడ ఒక మంచి సంఘటన జరిగింది చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక్కడైతే ఏం జరిగిందని చెప్పి మీరైతే కంగారు పడక్కర్లేదు. వాళ్ళైతే దక్షిణం వేయడం మర్చిపోయారంట అమ్మవారికి. సో వాళ్ళందరూ తెచ్చుకున్న డబ్బులు పట్టుకొని వెళ్తున్నారనమాట. రూపాయి కాయిన్లన్నీ కూడా వాళ్ళ చేతిలో తీసుకొని ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు సమర్పించడానికి, దక్షిణం వేయడానికి అయితే వెళ్ళారు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంట. మేమైతే ఎప్పుడు మా చిన్నతనంలో ఇలా ఫ్రెండ్స్తో గుడికి రావడం అయితే మాకు తెలీదు. లోపల అనుకుంటున్నారు మేమంతా ఫ్రెండ్స్ కలిసి వచ్చామని. ఈ చిన్నపిల్లాడు అయితే వాడికి కాలు కాలిపోతున్నాయి అని చెప్పి ఎత్తుకోమంటే ఎత్తుకోనని చాలా క్యూట్గా ఉన్నాడు. మేము కిందకు వచ్చేస్తుంటే పక్కన ఇక్కడ ఏం జరిగిపోతుందా అని చెప్పి చిన్నపిల్లలు కొంతమంది చూస్తున్నారు. అందరూ అయితే వీడియోలో పడలేదు కానీ ఇక్కడ చూడండి ఒక బొడ్డోడు ఎలా చూస్తున్నాడు పక్కన నించొని. ఏంటి ఇలా అని చెప్పి విచిత్రంగా చూస్తున్నాడు. వీడి వెనక నుంచి ఇంకొకడు వస్తాడు చూడండి, చేయి కనిపించింది చూడండి, వాడు ఇంకా క్యూరియాసిటీతో చూస్తున్నాడు ఏం జరిగిందని చెప్పి.
ఇంకా ఫైనల్‌గా వీళ్ళైతే మాకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోయారు. వీళ్ళందరూ బాయ్ చెప్తున్నారు. వాడు బుడ్డోడు వీళ్ళందరికన్నా ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాడిని మళ్ళా పిలుస్తున్నారు వీళ్ళందరూ రమ్మని. ఇంకా చాలామంది వస్తున్నారు. ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారనమాట దర్శనం చేసుకోవడానికి అమ్మవారిని. ఇంకా ఫైనల్‌గా వీళ్ళైతే మాకు బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయారనమాట ఇంటికి. ఇంకా మేము కూడా బాయ్ చెప్పేసి వచ్చేసాం.